ఆఫ్టర్ వాచింగ్ సర్వే నంబర్ 301. సినారియో నెంబర్ 1. ఒక అమ్మాయి వాళ్ళ మదర్తో తన పర్సనల్ థింగ్ షేర్ చేసుకుంటుంది. యాక్టింగ్ ఇద్దరికి నేనే చేస్తా, యాక్టింగ్ బాగోపోతే ఐఎమ్ సారీ, జస్ట్ అర్థం చేసుకోండి. అమ్మా అమ్మా ఇది నేను నీతో ఒక విషయం చెప్పాలమ్మా. చెప్పమ్మా చెప్పు. అమ్మా ఇది మన మామయ్య ఉన్నారు కదా, నన్ను సెక్షువల్ హెరాస్ చేస్తున్నాడు, మన న్యూడ్ పిక్స్ కూడా తీసుకున్నాడమ్మా. నాకేం చేయాలి అర్థం కావట్లా. ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం? పరువు పోయిద్ది. ఏం మాట్లాడుతున్నావు అసలు? పరువు పోయిద్ది. పరువు పోకూడదు. ఈ అమ్మాయి చచ్చిపోయినా పర్లా. ఇప్పుడు సెకండ్ సినారియో ఈ అమ్మాయిది. అమ్మ నాన్న ఇది నన్ను నా జాబ్ వర్కింగ్ ప్లేస్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి, ఒక కపుల్ ఇద్దరు కలిసి నన్ను సెక్షువల్ హెరాస్ చేస్తున్నారమ్మా. జాబ్ మానే అయితే దీన్ని అనవసరంగా చదివించామే, పెళ్ళి చేయాల్సిందే డబ్బులు పక్క. ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్ళి వాళ్ళ డాడీతో వాడు ట్రామా గురించి చెప్పుకో. డాడీ చెప్పేయండి. డాడీ నన్ను చిన్నప్పుడు నేను స్కూల్లో చదివినప్పుడు 8th క్లాస్ ఆ టైంలో నన్ను సెక్షువల్లీ హెరాస్ చేసేవాడు. అక్కడ ఆపేసి, ఇది బయట చెప్పావనుకో నిన్ను చంపేస్తా, పరువు పోయింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? పరువు, కులము ఇలాంటివే ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్ కాదు, పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ కాదు. ఇలాంటి పిచ్చి ఉన్న పేరెంట్స్ కాకుండా కొంచెం అండర్స్టాండింగ్ పేరెంట్స్ ఉంటే ఇలాంటి వాళ్ళు సఫర్ అవ్వరు, ఎవరు మారరు.